ఆల్రెడీ ఖమ్మంది అవుట్రైట్గా కాంగ్రెస్ నో డౌట్, మహాబాద్ కాంగ్రెస్ నో డౌట్, వరంగల్లో కూడా ఆరూరు రమేష్కు కావ్యకు మధ్యలో జరిగింది. కావ్య గెలిచేదే కానీ వీళ్ళు మత్తు టీఆర్ఎస్ వాళ్ళు బాగా నెగిటివ్ చేసేసారు. రాజయ్య షిఫ్ట్ అయింది, అదే ఆయన ముందు నుంచే కడియం శ్రీగారి అదే పార్టీలో ఉండి పోటీ చేస్తే ఈజీ అవేమో. వీళ్ళు టికెట్ ఇచ్చిన తర్వాత వదిలేసుకోకపోవడం వల్ల ఈ బీఆర్ఎస్ వాళ్ళంతా వాళ్ళ మీద కోపంతో మొత్తం ఆరూరు రమేష్కి ఓటు షిఫ్ట్ చేసేసారు. వరంగల్లో ఈ కాంగ్రెస్ గెలవద్దు, కడియం కావ్య గెలవద్దు అనేది బాగా వెళ్ళిపోయింది. అది మెజారిటీ నియోజకవర్గాలలో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి చేసిన క్యాంపెయిన్ ఉంది కదా, కేసీఆర్ లాగుల తొండలేస్తా లేదంటే ఆయన కడుపు జీర్చి ఆయన పేగులు తీసి నామిడలు వేసుకుంటా అనే మాటలు ఆ బీఆర్ఎస్ వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. మేము ఎట్లా వీడు ఓడిపోతాం, మేము ఓడిపోయే బదులు ఓడిపోతూ అంటే ఎవడన్నా బాయిలో పడ్డప్పుడు చేతి అంటే నేను ఎట్లా మునిగిపోతున్నాను కిందిలో అవుతారు కదా అట్లా. ఇప్పుడు ఇలా బీజేపీకి ప్లస్ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ ఓట్లు అసెంబ్లీ ఎలక్షన్లు వేసిన వాళ్ళు 70% ఆఫ్ ది బీఆర్ఎస్ ఓటర్స్ అన్ని సెగ్మెంట్లలో బీజేపీకి వేసిర్రు. ఓకే, అది అడ్వాంటేజ్. వరంగల్లో కూడా ఆరూరు రమేష్ గెలవబోతాడు. ఆరూరు రమేష్ అని అదృష్టవంతుడు, ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నా కానీ ఈ మోడీ హవాలో లేదంటే రేవంత్ రెడ్డి మీద కోపంతో అట్లా జరిగింది. ఇక భువనగిరి విషయానికి వస్తే రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైన నియోజకవర్గం అది. ఎందుకు అంతగా ఓటింగ్ పెరిగింది? పెరిగిన ఓటింగు ఏ పార్టీకి అనుకూలంగా మారింది? ఖచ్చితంగా అది తగ్గఫర్ ఉంటుంది, వీళ్ళే గెలుస్తారని చెప్పలేము. బూరనర్సన్ నాకు మంచి పేరుంది కంపేర్ టు క్యామ మల్లేష్, చామల కిరణ్ కుమార్ రెడ్డి. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు గుర్తుపడతలేరు. ఆయన ఎప్పుడు ఢిల్లీలో ఉంటాడు లేదంటే హైదరాబాద్లో ఉంటాడు అనేది బాగా వెళ్ళింది. ఈయన సిట్టింగ్ ఎంపీ అవ్వడం అడ్వాంటేజు. అయితే అది కాంగ్రెస్ కంచుకోట. అక్కడ బూర నరసాయి గౌడ్ కాకుండా వేరే వాళ్ళకు కనుక బీజేపీ టికెట్ ఇస్తే అసలు పోటీలో ఉండేది కాదు. కానీ ఈయన మంచి క్యాండిడేట్కి టికెట్ ఇవ్వడం, అక్కడ కూడా ఎడ్యుకేటెడ్స్ ఎంప్లాయీస్ అంతా కూడా కొంత బీసీలు కూడా ఇప్పుడు రెడ్లకే ఇస్తారా, మరి బీసీలలో లేరా అనే దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంటర్నల్గా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇష్టం లేక ఈ రెడ్డి ఫీలింగ్, ఈ రెడ్డి డామినేషన్ ఏందనేటోళ్ళు కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా క్యామలేష్ ఎట్లా గెలవడు కదా గుద్దిపడేర్రి బీజేపీకి అనేది కూడా నడిచింది. మాక్సిమం గెలిచే అవకాశాలు ఎక్కువనే, కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ సర్వశక్తులు ఒడ్డడం, రేవంత్ రెడ్డి వాళ్ళకి ఆఫర్ ఇవ్వడం, నువ్వు గెలిస్తే నీకు మంత్రి పదవి ఇస్తానడం, అక్కడ అంతా కూడా బలంగా పనిచేసిర్రు. వీళ్ళు ఎట్లున్నాయంటే కాంగ్రెస్ ఓట్లు బలవంతంగా ఏపీయాలి అంటే ఎత్తుకపోయి వెయ్యిరా దండం పెడతాం రా, 500 ఇస్తాం, 1000 ఇస్తాం, 2000 ఇస్తాము, ఈసారి గెలిపియండి అని ఈ రకంగా ఉంది. వాళ్ళది ఎట్లుందంటే ఈసారి వేసేయిపోరా మోడీని చూసేయి, పువ్వుకేయి, నువ్వు ఓడికేస్తున్నారా, నేను మోడీకి వేస్తున్నా, పువ్వుకి వేస్తున్నా అని బండి మీద పోయేద్దాం అంటే వాళ్ళకి రూపాయి ఇవ్వకపోయినా అంటే అట్లా జరిగింది. ఎలక్షన్ వేవ్ అంతా కూడా ఈ బీజేపీకి వేసిన వాళ్ళు, మోడీకి వేసిన వాళ్ళు స్వచ్ఛందంగా గతంలో వాళ్ళు బీఆర్ఎస్కి వేసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్కి వేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కూడా కాంగ్రెస్ వాళ్ళకి నచ్చలే. దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడం, రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం, పట్నం సునీతారెడ్డికి టికెట్ ఇవ్వడం, కడియం కావ్యకి టికెట్ ఇవ్వడం. కాంగ్రెస్లో ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలా, మనం పని చేయొద్దని ఎడ్లు కదా కాండెత్తేసి పడిపోయినట్టు ఎత్తేసి అప్పుడు దాకా ఉన్నారు. ఈవెన్ వాళ్ళు కూడా కాంగ్రెస్ ఓటేళ్ళిపోయి ఓటు వేయని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్లో ఓటేయలేదా? ఓటు వేయకుండా ఎవరికి వేసినా వేస్ట్ అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, పాలమూరు విషయానికి వద్దాం. పాలమూరులో 2 ఉన్నాయి, ఉమ్మడి పాలమూరులో. ఒకటి పాలమూరు అయితే, మరొకటి నాగర్ కర్నూలు. ఒకటి ఎస్సీ రిజర్వ్డ్ నాగర్ కర్నూలు. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈసారి బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నారు. మల్లు రవి కాంగ్రెస్ నుండి, భరత్ బీఆర్ఎస్ నుండి. ఎట్లా ఉంది? అక్కడ ఫస్ట్ కాంగ్రెస్కి ఎక్కువ ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ బీఆర్ఎస్ గువ్వల బాలరాజు బాధితులు వాళ్ళు వీళ్ళు బాధితులు కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు. అక్రమ కేసులు పెట్టిన గువ్వల బాలరాజు కానీ మిగతా ఆ సెగ్మెంట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు పెడితే మళ్ళీ ఎవడైతే కేసులు పెట్టిండో వీళ్ళ మీద వాళ్ళని తీసుకొని కాంగ్రెస్లో కలుపుకున్నాడట. బీఆర్ఎస్ వాళ్ళను కాంగ్రెస్లో కలుపుకోవడం వల్ల మల్లు రవికి అది చాలా మైనస్ అయింది. వీళ్ళు కూడా మళ్ళీ రవికి బుద్ధి చెప్తాం. గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు పెద్దగా ఏం చేసింది లేదు, మళ్ళీ నాకు యాటిట్యూడ్ ఎక్కువ, అహంకారం ఎక్కువ, పిసినారి అనేది ఎక్కువ వెళ్ళిపోయింది. పిసినారి తీసుకెళ్ళి రూపాయి తీయడు, పెద్ద బిల్డప్లు ఇస్తాడు, ఫీల్ అవుతాడు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంది. తర్వాత ఎస్సీ మాదిగలు ఇవ్వకుండా మాలలకు ఇచ్చిర్రు, ఉన్నాయన్నీ మాలలకు ఇస్తారా అని చెప్పేసి మందకృష్ణ మాదిగ అక్కడ పోయి మీటింగ్ పెట్టడం, వరంగల్కి వెళ్ళి మీటింగ్ పెట్టడం, ఈ మాదిగలకు టికెట్లు ఇవ్వకపోవడం కూడా చాలా మైనస్ అయింది. అట్లా మల్లు రవిని కాంగ్రెస్ వాళ్ళే బొంద పెడతారు. ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కూడా క్యారెక్టరు ఇదేంది కేసీఆర్ నువ్వు తుక్కు నలిపేసి పిసికి వాడు దొంగ 1,00,000 కోట్లు తిన్నాడు, కవిత కూడా మొత్తం 40,000 కోట్లు మింగిందని చెప్పి ఇలా ఆయన ప్రవర్తన చూస్తుర్రు. ఇక అసలు శ్రీరామ రక్ష
నేను దేవుడు అని ఇప్పుడు అంటుండు. అహో మొన్ననే రాక్షసుడు అన్నావు ఇప్పుడు దేవుడు అంటున్నావు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బీఆర్ఎస్ తీసుకోవడం వల్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నష్టమైంది, ఇటు బీఆర్ఎస్కు నష్టమైంది. ఆర్ఎస్ కుమార్ రంగప్రవేశంతో బీఆర్ఎస్ ఇంకా డ్యామేజ్ అయిపోయింది. అట్లా పనిచేసింది డ్యామేజ్ మల్లురావు మీద వ్యతిరేకత. అదే భరత్కు మంచి పేరు ఉంది, అక్కడ కూడా ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు వీళ్ళు. నేను తిరుగుతుంటే అన్న మేము మోడీకి వేస్తామని అంటారు షాపులలో వాళ్ళు వీళ్ళు. అయితే ఈసారి స్టార్ క్యాంపెయినర్లు ఎవరు బీజేపీకి అనుకుంటారు? బీజేపీ కార్యకర్తలు కాదు, ఎడ్యుకేటెడ్స్ ఉంటారు కదా, కిరాణా షాప్ ఉన్నోళ్ళు, లేదంటే ప్రొఫెషనల్ జాబ్ చేసేటోళ్ళు, టీచర్ జాబ్ చేసేటోళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళు, జర్నలిస్టులు, వీళ్ళు అంతా ఏం చేశారంటే పొద్దున ఊరికి ఉండరు కదా, 5 గంటలకు లేచి పార్కులకు పోతారు. నేను పోయిన ఇందిరా పార్కు, సుందరయ్య పార్కు, పద్మరావు పార్కు, అన్ని పార్కులలో పోతే ఉస్మాన్ యూనివర్సిటీ ల్యాండ్స్కేప్ అంతా పోతే అలా ముచ్చటైందనుకుంటారు. లాస్ట్ 20 రోజులు ఈసారి ఎవడు కోటేద్దాం, వాళ్ళనోడు బీజేపీకి అంటాడు, ఇంకొకైనా కాంగ్రెస్ కంటే, ఇంకోటి బీఆర్ఎస్ కంటే. ఈ బీజేపీ క్యాండిడేట్లు అంటే నార్మల్గా బీజేపీకి సపోర్ట్ చేసేటోళ్ళు వీళ్ళు బీజేపీ వాళ్ళు గారు. వీళ్ళందరూ కూడా ఆ బీఆర్ఎస్ అని మార్చేసారు, ఇటు కాంగ్రెస్ అని మార్చేసారు మెజారిటీ. మళ్ళీ అలాగే బీజేపీ పార్టీకి సభ్యత్వం లేదు, ఏం సంబంధం లేదు. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం అంతా ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఆటో డ్రైవర్లు ఎక్కువ పనిచేసారు. ఈ రేవంత్ రెడ్డి వీళ్ళకు కొంచెం గట్టి దెబ్బ కొట్టడం, ఆల్రెడీ కేసీఆర్ మీద వ్యతిరేకత ఉండడం, ఆటో డ్రైవర్లు కానీ ఎయిర్ కటింగ్ సెలూన్ చేసేటోళ్ళు కూడా వచ్చినోడు అలా మోడీకే షేర్. సో పాలమూరు ఇటు డీకే అరుణ, ఇటు వంశీచంద్రెడ్డి, మరోవైపు మొన్నే సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి, ఎట్లా ఉంది అక్కడ కూడా? ఫస్ట్ కాంగ్రెస్సే ఉండే, వీళ్ళు ఉండే. ఇప్పుడు మన అద్దంకి దయాకర్ అన్న లాస్ట్ నిర్మల్కి వెళ్ళి ఒక డైలాగ్ కొట్టిండు, రాముడు మీ చిన్నయ్యనా, సీత మీ చిన్నమ్మనా, రాముడు వంశంలో పుట్టినారా అనేసరికి ఒక 4-5 దగ్గరలో బీజేపీ కాంగ్రెస్ టఫ్ ఉన్న దగ్గర, అంటే ఒక రకంగా కాంగ్రెస్ ఎడ్జ్ ఉన్న దగ్గర ఈక్వల్ కావడం, లేదంటే ఇంకా బీజేపీ ఒక స్టెప్ మీదకి వెళ్ళడం. ఆ మాటలు విన్న తర్వాత ఆయన ఏ ఉద్దేశంతో అన్నది పక్కన పెడితే, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ న్యూట్రల్ వాళ్ళు కానీ ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు కదా, ఈయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, చర్యలు తీసుకోలేదు. వీళ్ళకి హిందువులు అంటే చులకన అనేది ఇంక వెళ్ళిపోయి, నేను ఇటు కొన్ని ఏరియాలలో తిరిగితే వాళ్ళు షాపులు బంద్ చేసి 10 రోజులు బీజేపీ కోటేయడానికి తిరిగిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఇప్పుడు అక్కడ పాలమూరులో కూడా ఈజీగా గెలిచే సీటును ఈయన గాడిద గుడ్డు నెత్తి మీద ఎత్తుకోవడం, ఇది ఒకటి పెద్ద పరిచయం అయిపోయింది. దీనివల్ల అక్కడ డీకార్నకే ఎక్కువ ఎడ్జ్ ఉంది. వంశీచందర్ డమ్మీ క్యాండిడేట్ అవ్వడం, ఆయన సినిమా హీరో లెక్క, అంటే హాలీవుడ్ హీరో, అమెరికాకి వెళ్ళి ఇప్పుడే ఫ్లైట్లో దిగి వచ్చి మేకప్ వేసుకొని వేసుకున్నట్టు ఉన్నాడు. కానీ ఆయనకు ఎన్నడూ కూడా ఏ కార్యకర్త కూడా ఎవరు కూడా ఆయన నుదుటి నుంచి చెమట చుక్కు వచ్చింది కానీ, ఆయన షర్టు నలిగినట్టు ఇస్త్రీ నలిగినట్టు ఎక్కడ లేదు, ఈ 10 ఏళ్ళలో ఎక్కడ లేదు. దానివల్ల డీకేఆర్న కొంత కొట్లాడింది అనేది ఉంది, కొంత కొట్లాడింది కవిత మీద, కేటీఆర్ మీద, కేసీఆర్ మీద మాట్లాడింది అనే కొంత అది ఉంది. అన్నిటికీ మించి మహబూబ్ నగర్ ఆర్ఎస్ఎస్కు అడ్డా. అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బజరంగ్ దళాలు కానీ, ఏబీవీపీలు కానీ వీళ్ళంతా కూడా రైట్ వింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. గతంలో మహబూబ్ నగర్లోనే ఇప్పుడు గెలిచిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బీజేపీ తరఫున ఉప ఎన్నికల్లో గెలిచిండు. అప్పుడు బీజేపీ వేవు లేదు, మోడీ వేవు లేదు. నేను చెప్పేది 2014 టైం, అప్పుడు అసలు ఏమీ లేదు. అట్లాంటిది ఇప్పుడు మోడీ హవా ఉంది, బీజేపీ ఇట్లా ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. అట్లా మహబూబ్ నగర్ టౌన్ కానీ, జడ్చ ఇంకా ఏరియా అంతా కానీ నా గెస్ కరెక్ట్ అయితే ఆడ డీకేఆర్నే గెలిచే అవకాశం ఉంది. ఈసారి రేవంత్ రెడ్డికి మైండ్ అంటే దిమ్మ తిరిగి, ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అది పండు అని పోకిరి సినిమాలో మహేష్ బాబు అంటాడు. కానీ ఈసారి మోడీ దెబ్బకు, అక్కడ పోకిరి సినిమాలో మహేష్ బాబు ఉన్నాడు, ఇక్కడ మోడీ దెబ్బకు రేవంత్ రెడ్డి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉంటాడు. 14 సీట్లు అన్నాడు కదా, 4 సీట్లు వస్తే గ్రేట్ అనుకోవాలి. ఇంకొకటి ఈయన చరిష్మా పనిచేయలే, ఈయన వాళ్ళు ఇంకా ఉల్టా మైనస్ అయింది. ఈయన సైలెంట్గా ఉంటే 10 వచ్చేది సీట్లు. గాడిద గుడ్డు నెత్తి మీద పెట్టుకోవడం, రిజర్వేషన్లు రద్దు చేస్తారనడం, అద్దంకి దయాకర్ అన్నతో ఇవి మాట్లాడియడం, అంటే రివర్స్ సెల్ఫ్ గోల్ అంటారు కదా, ఫుట్బాల్ ఆడినప్పుడు నువ్వు గోల్ కొట్టరాకపోతే అప్పుడు దాకా ఉన్నాయం కదా, కానీ సెల్ఫ్ గోల్ కొట్టుకురన్నట్టు. అట్లా అక్కడ కూడా మహబూబ్ నగర్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ.